ఎగిసిపడ్డ మలిదశ తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తి నిదర్శనం పిడమర్తి రవి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణ సిద్ధించడానికి ప్రధాన కారణం ఈ విద్యార్థి నాయకుడు పిడమర్తి రవి మనతో ఉన్నారు. తెలంగాణ సిద్ధించి 10 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. దశాబ్ది ఉత్సవాలు కూడా ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిస్థితి. ఉద్యమకారుల ప్రస్థానం ఏ విధంగా ఉంది 10 సంవత్సరాలుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఎగిసిపడ్డ ఉద్యమానికి నిలువెత్తి నిదర్శనం మీరు. చాలామంది తెలుసో తెలీదు. ఎట్లా అనిపిస్తుంది ఈ 10 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపు లభించిందంటారా? అంటే 10 సంవత్సరాలు కాలం చాలా స్పీడ్గా తిరిగింది. 10 ఏళ్లలో పెద్దగా గొప్పగా జరిగిన కార్యక్రమాలు లేవు. ముఖ్యంగా ఉద్యమకారులకైతే తీరని అన్యాయం చేసింది కేసీఆర్. ఈ ఉదాహరణకు జగన్ అధికార మార్పిడి కోసం టీడీపీ మీద ఉద్యమం చేస్తే అక్కడున్న వాళ్ళందరినీ కూడా జగను వాళ్ళని గ్రామ వాలంటీర్లుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించిండు. మేము అదే చెప్పినాం, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తించి వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమంలో ఏదో ఒకటి చేయమంటే ఆయన చేతులు ఎత్తేసి ఏం చేయలేకపోయాడు. జగను 4 లక్షల మంది గ్రామ వాలంటీర్లను పెట్టుకోగలిగిండు. ఇవాళ కేసీఆర్ ఆ పని చేయలేకపోయాడు. దానివల్ల ఉద్యమకారులు తీవ్రమైన నిరాశకు గురై ఆయన నుంచి దూరమైండు. తత్ఫలితంగా గవర్నమెంట్ పోయింది. ఉద్యమకారులకు ఏం చేసింది చెప్పండి? ఓ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అంటాడు, ఓ చైర్మన్ ఇచ్చిన అంటాడు. ఎంతమందికి అవుతుంది? మరి జగన్ లక్షల మందికి ఉపాధి కల్పించిండు. మళ్ళీ ఇప్పుడు అదేవిధంగా ఉద్యమకారులకు పెన్షన్ ఏమని అడిగినాం. ఆ రోజున అడిగితే ఏమంటాడు? నా దగ్గరనే 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటాడు. 10 లక్షల మంది విద్యార్థులు ఉద్యమకారులు అయితే దానికి ఒక క్రైటీరియా పెట్టుకో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయిస్తానంటుంది. మరి నువ్వేమిచ్చిన చెప్పండి ఉద్యమకారులకు? ఎమ్మెల్యే టికెట్లు అవన్నీ గెలిచేటి నీ పార్టీ తరపున ఇచ్చినావు కదా. ప్రభుత్వం తరపున ఉద్యమకారులకు నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటిది అంటున్నా నేను. అట్లా కేసీఆర్ ఫెయిల్ అయిపోయాడు. ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముందుగా ఉద్యమకారులకు 250 గజం స్థలం కేటాయిస్తానన్నది మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ప్రజాపాలనలో అప్లై చేసుకోమంటే ఉద్యమకారులందరూ అప్లై చేసుకున్నారు. సో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 250 గజం స్థలం ఇస్తారని మాకు నమ్మకం ఉంది. దాని తర్వాత కూడా మాకు ఒక డిమాండ్ ఉంది, అది ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని కూడా సాధిస్తాం ఉద్యమకారుల సంఘంగా. ఇక్కడ ఒక భిన్న స్వరం వినిపిస్తుంది ప్రతిసారి. ప్రత్యేక తెలంగాణ వచ్చింది అని అనుకున్నప్పుడల్లా ఒక భిన్న స్వరం వినిపిస్తుంది. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితాల వల్లనే తెలంగాణ వచ్చిందని ఒక వాదన వినిపిస్తే, చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చాను నేనని కేసీఆర్ వాదిస్తారు. ఈ 2 అంశాల్లో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు? అమరవీరుల కుటుంబాలు వాళ్ళ త్యాగం గొప్పది. ఎందుకంటే వాళ్ళంతా చనిపోయిన వాళ్ళు. స్వయంగా వాళ్ళకు ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు ఇచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది అమరవీరుల కుటుంబాలకి. కేసీఆర్ సావు నోట్లు అంటే మరి సావు నోట్లు తలకాయ పెట్టి ఆయన ఎట్లా బతికిండు? ఆయనను మింగడానికి చూసినటువంటి జంతువేంది? అంతా అబద్ధం, శుద్ధ అబద్ధం. అప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకా కూడా ఆరోగ్యంగా ఉండాలి. కానీ తప్పుడు మాటలు మాత్రం మాట్లాడద్దు. ఒకరి వల్ల తెలంగాణ రాష్ట్రం రాలే, నా వల్ల రాలే, అందరి వల్ల. మొత్తం తెలంగాణ సమాజంలో తెలంగాణ కోసం కొట్లాడని వాళ్ళు ఎవరు? అందరు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే. కానీ క్రెడిట్ కొట్టుకోవాలనుకుంటే నీ అహంకారాన్ని ప్రజలు మొత్తం కూడా దింపినరు. ఇది నీ లెక్కనే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, నీ లెక్కనే పార్టీ పెట్టిన వాళ్ళు ఉన్నారు, నీ లెక్కనే జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కోడికి మాత్రం క్రెడిట్కి ఆపాదించుకుంటే తప్పది. అందువల్లనే నీ అహంకారాన్ని దింపిరు తెలంగాణ ప్రజలు. ఓటు నీకు వ్యతిరేకంగా వేసి తెలంగాణను ఒక్కోటి తెచ్చింది కాదు, తప్పు. అటువంటి ప్రకటనలు మానాలే. అందరం కలిసి సమిష్టి నాయకత్వంలో తెలంగాణ తెచ్చినామంటే దానికి గౌరవం అర్థం ఉంటుంది. నేను తెలంగాణ తెచ్చినా అంటే అసలు తెలంగాణ తేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను తెలంగాణ తెచ్చిన అనే గొప్ప ఆత్మగౌరవంతో ఉంటాడు తెలంగాణలో. నువ్వు ఒక్కడే కదా, అందరూ అదే భావంలో ఉన్నాడు. తప్పు ఇది. అందుకోసం ఈ అహంకారాన్ని ప్రజలు దింపినరు. రవి గారు, మీరు విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ఎన్నో అనుభవాలు మీకున్నాయి ప్రత్యేక తెలంగాణలో. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఉద్యమకారులకి సముచిత స్థానం కల్పించబడుతుంది, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుంది, ఉద్యమకారుల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తుంది అనే నమ్మకం మీకుందా? తప్పకుండా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ఏమో ఒక 100-200 కేసీఆర్ ఏమో 100-200 మందికి అవకాశాలు కల్పించిండు ఉద్యమకారులకి. పాస్ట్ టికెట్ ఇచ్చిండు, ఏదో ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఏదో చైర్మన్ ఇచ్చి ఉంటాడు. కానీ అట్లా కాకుండా ఓవరాల్గా తెలంగాణ ఉద్యమకారులకు లబ్ధి చేకూరే పథకం కాంగ్రెస్ పార్టీ పెట్టింది, 250 గజం స్థలం. సో దానికోసమనే మేము మాట్లాడుతున్నాం. దానిని ఉద్యమకారులందరికీ ఇప్పించడమే
మా లక్ష్యం. అందుకోసమే మేమంతా తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టుకున్నాం. ఆ సంఘం ద్వారా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చే బాధ్యతని మేమే చేపట్టినాం. మా నాయకత్వంలో ఈ పనిని తెలంగాణ రాష్ట్రంలో చేస్తాం. మేము తెలంగాణ ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మీతో పాటు ఉద్యమం చేసిన బాల్కా సుమన్ కానీ జయరాం కానీ ఇట్లాంటి వాళ్ళు పొలిటికల్గా ఎన్నెన్నో పదవులు అనుభవించారు. పిడమర్తి రవి మాత్రం చాలా డౌన్ టు ఎర్త్గా ఉన్నారు. ఏంటి కారణం? వాళ్ళు చూస్తే మీరు వెనకబడ్డారు అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా ఉంటుందా? నేను గెలిస్తే ఎక్కడికో పోయాను, నేను ఎన్నికల ఓడిపోయినా కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. కానీ రానున్న రోజులు మొత్తం కూడా నావే. వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయినరు, కనపడకుండా పోయినరు. నేను ఎన్నికల్లో గెలవలేదు, నేను ప్రజలలో ఉన్నా. ఇవాళ నేను మళ్ళీ జనాలు తయారు చేసుకున్నా. వాళ్ళు ఒక డిమాండ్ తోటి తెలంగాణలో వాళ్ళు ఆగిపోయారు, కేసీఆర్. ఆ దాంట్లో అందరం ఉన్నాం. ఇవాళ నేను 2వ డిమాండ్తో మళ్ళీ ముందుకు వస్తున్నా, 3వ డిమాండ్తో కూడా వస్తా. ఆ డిమాండ్ మరొక తెలంగాణ ఉద్యమం. ఇది తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17న మా కార్యాచరణ ప్రకటిస్తాం మేము. ఆల్ ది బెస్ట్ అండి రవి గారు, ఆల్ ది బెస్ట్ అండి. అది పరిస్థితి. ఖచ్చితంగా తెలంగాణలో ఖచ్చితంగా ఉద్యమకారులకి తెలంగాణ సాధన ప్రక్రియలో ఎవరైతే కష్టపడ్డారో, అసూలు బాసారో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ సముచిత స్థానం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది అనే నమ్మకం కూడా తనకుంది అనే అంశాన్ని పిడమర్తి రవి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.